హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 4:50 అయింది. కవితకి గత 4 గంటల నుంచి పెయిన్స్ వస్తున్నాయని చెప్పి నన్ను లేపింది. కానీ అవి నిజంగా లేబర్ పెయిన్సా నార్మల్ పెయిన్స్ అనేది క్లారిటీ లేక హాస్పిటల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. కవిత ఏమో చూడండి బొట్టు పెట్టి తలస్నానం చేసి, ఎందుకు చేసినావు అది? తలస్నానం చేయలా, తలస్నానం నిన్న పండగ కదా నిన్న చేసా. పెయిన్స్ అది డిఫరెంట్గా వస్తుంది, నాకేమో భరించలేనంత కాదు. ఏ పెయిన్స్ అర్థం కావట్లేదు. మళ్ళీ మరి హాట్ వాటర్తో స్నానం చేస్తే ఏమి యూజ్ అవుద్ది అంటే వేడి నొప్పులు అయితే తగ్గతాయి అంటారు కదా. నాకై నేనేదో చేసుకున్నా, అంటే పెద్దోళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు కదా, మా అక్క వాళ్ళ టైంలో చేసినవి అవే చేశాను నేను అంతే. సో ఇప్పుడు అదే అసలు నాకు రియల్ పెయిన్సా ఫాల్స్ పెయిన్స్ అయితే కాదు అది. ఎందుకంటే డిఫరెన్స్ తెలుసు. ఎట్లా వస్తుంది మామూలుగా? అదే వచ్చే పెయిన్, ఇప్పుడు వచ్చిన పెయిన్కి తర్వాత వచ్చే పెయిన్కి సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. నేను కౌంట్ చేసుకుంటున్నాను ఎంతసేపు వస్తుంది ఆ పెయిన్ డిఫరెన్స్. ఇంకా టైమింగ్ థైస్ అని లాగా నొప్పి పెరుగుతుందా? పెరగట్లా, అది ఎక్కువసేపు వస్తుంది. ఓకే, పెరిగేదంటే భరించలేనిది. అర్థమైంది. అదే భరించలేని పెయిన్ కాదు, ఆ సెకండ్స్ ఎంతసేపు పెయిన్ వస్తుంది అనేది పెరుగుతూ ఉంది ప్రతిసారి. అది లేబర్ పెయిన్ గా రావట్లా, మళ్ళీ కొంతసేపు ఆగి వస్తుంది. మూమెంట్స్ ఉన్నాయి. సరే, మాకేంటంటే హాస్పిటల్ 1/2 కిలోమీటర్ దూరమే కాబట్టి వెళ్ళేసి వస్తే సరిపోద్ది. ఒకవేళ నిజంగా లేబర్ పెయిన్ అయితే అయిపోద్ది. డెలివరీ డేట్ ఈరోజు డ్యూ డేట్ ఈరోజే పెయిన్స్ స్టార్ట్ అయినాయి. చూస్తాం. నువ్వు డ్రెస్ మార్చుకొని రాకపోతే నాలుగు లేపుతాను, కింద పడుకుంటారు అద్భుత అక్కడ ఇల్లు. సో కనీసం ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో అని ఆ బ్యాగ్ వీడియో సగం చేసి అది చెప్పదే ఇక్కడ టైం ఉంది అనేది. ఇప్పుడు పెయిన్స్ వచ్చినాయి, చూడాలి ఏమేమి అవసరం అనేది పక్కన తీసి పెట్టు, ఒప్పుకుంటే లేదంటే రెడీ అవ్వు. బయలుదేరమే. మా నాగలక్ష్మి వాళ్ళు కూడా లేసి వచ్చారు. రింగ్ అవగానే ఒక రింగ్ ఒకసారి కాకుండా రెండోసారికి ఎత్తారు. నాన్న పంపించిన ఆయన ఎత్తడం లేట్ కదండి, జోబులో పెట్టుకున్నాడు ఫోన్. ఓకే, బయలుదేరుతున్నాం అయితే మేము. క్షేమంగా పోయి క్షేమంగా బాబుని తీసుకురండి. ఇది రావట్లేదు, తీయాలి. ఈ పిల్లలు వేసింది ఏడుస్తూ. రే కడుపు తగులుద్దాము, జాగ్రత్త. వదిలేమ్మా, అడిగిపోయిందిలే. నిద్రలో కూడా ఈరోజు కలవరిస్తా ఉంది. అమ్మా నేను నీ దగ్గరే ఉంటామ్మా హాస్పిటల్కి వస్తే. తల్లి పెయిన్స్ వస్తున్నాయండి మమ్మీకి. బాబు పాప పడతారు. వెళ్దామా ఇంకా హాస్పిటల్కి? నువ్వు వస్తావా లేవా? వద్దు నాన్న, నువ్వు నిద్రపో ప్రశాంతంగా ప్లీజ్. సరే, డ్రెస్ మార్చుకోతా. డ్రెస్ మార్చండి అత్త ఆ పిల్లకి. లేకుంటే అది పర్లేదు, రమ్మను. ఏముంది నిద్ర పంపులా, ఎటైనా పడుకుంటుంది కారులో. మా హాస్పిటల్కి బ్యాగ్ చదువుతున్నారు వీళ్ళు. ఈ షాపింగ్ మాల్ సంచిలో ఒకటి వేస్తున్నారు. 2 పాప అదే బేబీ బట్టలు ఐరన్ ఎందుకమ్మా? ఏదో చూపి, బేబీ బట్టలు అయినా చూపినా కొంచెం లోపల ఒక సెకనం. ముడత పడితే బేబీ వేసుకోదా? ఏం కాదు. ఆలోచన దాంట్లో అంటే పెట్టు. దేంట్లో పెట్టాలా? సూట్ కేసా? సూట్ కేసు ఆగమ్మా, ఈ సంచిలో పెట్టేసి పోదాం. చూడండి హడావిడి. ఫస్ట్ మేము అనుకున్నాం అంటే బిల్డప్గా వీడియోకి అయినా మంచి సూట్ కేసులు వేసుకొని ప్రాపర్గా ఫారెన్ కంట్రీ వెళ్తున్నట్టు రెడీ చేద్దాం అనుకుంటే హడావిడిలో షాపింగ్ మాల్ సంచిలోనే వేసుకొని పోవాల్సి వస్తుంది. ఇంటి దగ్గరలోనే కాబట్టి హాస్పిటల్. ఏం కావాలి? ఇవి కూడా కావాలా? ఇప్పుడు కావాలా? దీంట్లో వేస్తే అవసరమైనప్పుడు తెచ్చేయండి. సరే, దాంట్లో వేసానా? దీంట్లో వేసానా? దీంట్లో వేసే కదా ఉంటాయా? అవసరమైనప్పుడు జస్ట్ అవి మాత్రం లోపల చేస్తే ఏముంది. మోస్ట్లీ మేడం ఏమంటుందంటే అవి కాదమ్మా నువ్వు ఇంక 2 రోజులు ఎగరా అంటారు.
అట్టెందుకు అంటది డెలివరీ డేట్ ఈ రోజే అయితే డ్యూ డేట్ అయినా మన రమ్మని 9వ తేదీ కదా ఇంకా. అదే మన రమ్మన్నది డెలివరీ డేట్ అయిపోయేదాకా ఉండి తర్వాత 2 రోజుల తర్వాత రండి అన్నారు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. సరే ఈ తేపాకైతే ఎందుకులే మళ్ళీ ఈ 2 డబల్ పనులు పోయేసి వస్తే అయిపోద్ది. పల్ ఇది కూడా అన్నీ ఇది అది కూడా సరే. లక్ష్మి సరే అయితే ఒక నిమిషం ఆపు. సరే 7 పెట్టు, వస్తావు కదా అప్పుడు ఎత్తుకోరా. ఎందుకు వస్తా? ఇప్పుడు పెయిన్స్ కాదు చెప్తుంది కదా. అవును నేను వస్తా వెంటనే మళ్ళీ. ఇది అవసరం లేదు ఇప్పుడు. ఓకే మళ్ళీ వస్తావు కదా. అంటే నేను ఒక్కదాన్ని అక్కడ ఆ ఇంజక్షన్ వేయడానికి ఏదో ఒకటి ఉంచుతారు కదా, అప్పుడు నాకు గ్యాప్ వచ్చినప్పుడు నేను వచ్చేస్తా. అంతేగాని వెంటనే 5 నిమిషాలు డెలివరీ చేయరుగా. చేస్తారా 5-10 మినిట్స్లోనే? పెయిన్స్ వస్తే చేస్తారు. మరి పెయిన్స్ వస్తే సడన్గా రాని అప్పుడు వచ్చి తీసుకొస్తా. ఎంతసేపు వస్తావు? ఓకే దా. ఆ బ్యాగ్ అవసరం లేదని చెప్పింది కవిత. సో మధ్యలో గ్యాప్ వస్తే ½ కిలోమీటర్ కదా వచ్చి తెచ్చుకోవచ్చులేనండి. సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి మధ్యలో నేను కావాలంటే దండం పెట్టుకుంటా. పెట్టుకున్నా ఆల్రెడీ. ఆల్రెడీ కవిత 4 గంటలు లేచి దండాలు స్నానాలు అన్నీ చేసేసి రెడీగా ఉంది బేబీని ఎల్కేజీ చేయడానికి. చెల్ల తమ్ముడు వస్తారా? అది రానన్నా ఎత్తుకొని వస్తావా నువ్వు? నువ్వు నిద్రపోవచ్చు కదా. పడుకుంది ఆ పిల్ల, మళ్ళీ అనేసరికి లేచింది. అదితా క్షేమంగా పోయి మంచి బాబును పట్టుకురా. జాగ్రత్త. బేబీ పుట్టగానే ఏం చేస్తున్నానా? ఫస్ట్లోనే ఆడుకుంటే బేబీకి ఓపిక ఉండదు, ఆడుకుంటుందంట. తెలియదు కదా ఆ పిల్ల ఆడుకుంటారని. ఫస్ట్లో ఆడుకోకూడదు బుజ్జే, హాయ్ చెప్పాలి అంతే. నువ్వు పెద్దగా మాట్లాడు, హాయ్ చెప్పి కిస్ కూడా పెట్టకూడదు ఫస్ట్. ఏందమ్మా ఏం కాదు. ఏంటిదమ్మా కిస్ పెద్ద అయ్యాక పెట్టచ్చు నాన్న, రోజు పెట్టచ్చు. నువ్వు నీ కిస్ అడుగుతుంది కూడా రోజు. బేబీ కిస్ పెట్టక్క అంటారు, బాబు అయితే అంటాడు, పాప అయితే అంటుంది. దా వాళ్ళు వస్తారులే, నువ్వు టెన్షన్ పడవు. ఎందుకురా నువ్వు 4 గంటలు లేచి మాతో పట్టే? అందరు లేసారులే. చిన్నగా మా అత్త ఎదురు వస్తుంది మాకు. సో ఇంక బయలుదేరుతున్నాం. వెళ్ళి లేపాల. మా అక్కోళ్ళు కూడా వచ్చారు. సో ఇప్పుడు చూడాలి డాక్టర్ ఏమంటారు. బయట కూర్చోండి ప్రశాంతంగా, వాళ్ళు వస్తే పిలుస్తారులే. సో డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత పోవద్దన్నారు లోపలికి, పైకి పోతలే. పైన మా అక్క వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా డెలివరీకి రెడీగా ఉన్నారంట, వాళ్ళ ఊరు వాళ్ళు. సో పోయి రావాలని అంటున్నారు. సో మేడం వచ్చారు. మేడం వచ్చి ఏం చెప్పారంటే డ్యూ డేట్ ఈరోజే సార్, కాబట్టి పెయిన్స్ అలా అనిపించి ఉండొచ్చు. ఇది లేబర్ పెయిన్సా, నార్మల్ పెయిన్సా, డెలివరీ పెయిన్సా కాదనేది మనం కొంచెంసేపు ఆగితే తెలుస్తుంది అంటే నేనేం చెప్పానంటే, మేడము డ్యూ డేట్ ఈరోజు కదా, ఇంకా 2 డేస్ తర్వాత వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పారు నార్మల్గా. కాబట్టి నేనేం చెప్పానంటే 2 డేస్ తర్వాత అడ్మిట్ అయ్యి పెయిన్స్కి ఇంజెక్షన్స్ వేసేకంటే మేడం ఇప్పుడే మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా అంటే, మీ ఇష్టం అండి అన్నారు. సో ఈరోజు వచ్చినాం కదా అడ్మిట్ చేయండి అని చెప్పాను. అడ్మిట్ అవ్వమని చెప్పేశారు. పైన రూమ్ ఇస్తాము, అడ్మిట్ అవ్వండి అన్నారు. సో అడ్మిట్ అయినట్టే. బ్రేక్ఫాస్ట్ తినొచ్చు అమ్మాయి, మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకురండి అన్నారు. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. అది తిన్న తర్వాత ఈరోజు డెలివరీ అనుకుంటున్నాం. ఈరోజు ఇంకా అడ్మిట్ అవ్వమన్నారంటే ఇంకా ఇంజెక్షన్ వేస్తే ఇంకా నైట్కో ఎప్పటికో డెలివరీ అవుద్ది. ఈరోజేనా అది నేను అప్డేట్ చేస్తాను. అన్న ఏమైంది? ఏం కాల. ఫైలు బట్టలు అన్నీ తీసుకొని పోవాలి ఇప్పుడు. ఎందుకంటే అడ్మిట్ అవ్వమని చెప్పింది. ఇంకా అక్కడే డెలివరీకి డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిపోద్ది. డెలివరీ అయ్యాకే రావాలి. పదా చెప్తా, వస్తువులన్నీ కావాలి తీసుకొని పోతా.
కుదిరితే నేను కాలకృత్యాలు కూడా తీర్చుకొని వెళ్తా. వాళ్ళు ఇంకా పోతే నన్ను రాణించట్లేరు, అదే పరిస్థితి సిచ్యువేషన్. బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుపోతా. బ్రేక్ఫాస్ట్ కావాలంట, అది కూడా చెప్పారు మేడం. చెప్పారు చెయ్యి. ఎంతసేపు? ఒక అరగంట పడుతుంది. కొంచెం ఫాస్ట్గా చదవాల్సి. అక్క వాళ్ళు కూడా వచ్చారులే. సో కవితకి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకురమ్మనింది మేడం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యమ్మా. ఏం చేస్తావు? పప్పు పొంగల్ చేస్తున్నా. కొంచెం త్వరగా చెయ్యి. నేను వెళ్ళే లోపల అయితే తీసుకెళ్తా, లేకుండా మళ్ళీ వస్తా. ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతుంది. అద్వితాన్ని తీసుకొని రావాలి, నేను స్నానం చేయించాలి. స్కూల్కి పంపిద్దాం. సరేలే మళ్ళీ చేస్తాము. 10 నిమిషాలు మా మేడం చీరలోనే డెలివరీ చేసేది. వాళ్ళ మేడం దాంట్లోనే డెలివరీ చేసేది. నాకైనా చీరంటే ఇంకా కాన్పు రెడీగా ఉంటే అన్ని కట్టుకొని నాకేం చేస్తారు. రూమ్ ఇచ్చారు. ఇది కావల్లోకి బెస్ట్ రూమ్ ఇదే అనుకుంటా మోస్ట్లీ. ఇంకా నేను కావాలో ఇంత మించి ఉండదు. ఇది పెద్ద రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. కవిత డ్రెస్ మార్చుకున్నారు. ఏం కవిత డ్రెస్ ఎందుకు మార్చారు? శారీ రెడీ అవ్వాలి. పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. రెడీ అవ్వాలి. అదే చీర కట్టుకుని రెడీ ఫంక్షన్. అట్లా కాదు మేడం. ఏం చెప్పారు? నీకేం చెప్పారు? మేడం నాకేం చెప్పాలి, నీకు చెప్పేది. నాకు చెప్పింది అదే. నాకేం చెప్పారంటే ఫస్ట్ పెయిన్స్ అవే కాదో చూద్దాం సార్ అన్నారు. లేదంటే నేను ఈరోజు అడ్మిట్ చేద్దాంలేండి, ఇంజక్షన్లు అన్నారు కదా, అదే చేద్దాం ఇంకా అంటే సరే సార్ అన్నారు. నాకు తెలిసి వచ్చి ఇంజక్షన్ చేస్తారు అనుకుంటా పెయిన్స్. ఇప్పుడు ఏం చేయలేదా? చేశారు ఇంజక్షన్. ఏం ఇంజక్షన్ వేసారు? పెయిన్స్ కోసమా వచ్చినాయా? అంటే కాదు నీకే ఏంటి, నువ్వు ఆనందంగానే ఉన్నావు కదా అని. అట్ట కాదు, ఇంకెక్కువ వస్తున్నాయేమని. ఏంటి చూపిమంటే అని కాదు. ఈరోజు అయిపోద్ది అయితే. దేవుడి దయ. అంత టైంలో కూడా ఈ శారీలోనే డెలివరీ అయింది. సేమ్ శారీ. ఏంది కదా అద్విత టైంలో కూడా ఇదే శారీ కట్టుకున్నదంట. సేమ్ శారీతో మళ్ళీ కూడా మళ్ళీ అమ్మాయి అని చెప్తుంది ఇండికేషన్ డైరెక్ట్గా. అంతనే కాదు, ఆ రోజు కట్టుకున్నా తర్వాత ఇంక ఈ రోజే కట్టుకోవడం. అదే ప్రకృతి ఇండికేషన్ అటు ఇస్తుంది కదా, అమ్మాయి పుట్టిపోతుందని. ఇది కట్టుకుంటే ముహూర్తం బాగుందని కట్టుకుంటున్నావా? అంతేగా, సక్సెస్. ఇంకంతే అక్క, డిసైడ్ అవ్వండి అమ్మాయిలే. వీళ్ళందరూ అబ్బాయి 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 అంటున్నారు. శారీ సేమ్ శారీ కట్టుకున్నది కాబట్టి సేమ్ అమ్మాయి. అట్ ఎందుకు అనుకోవాలి? అంతే. ఇదిగో మా అత్త అబ్బాయి అబ్బాయి, మా అత్త ఒకటి, మా నాయన ఒరే అబ్బాయి పుడతారు రా అబ్బాయి, మీకేం తెలుసు. మా అక్క కూడా అబ్బాయి అబ్బాయి, ఇంక మల్లేశ్వరకు కూడా అబ్బాయి, అందరూ అబ్బాయే. ఇదిగో వీళ్ళ ఇంట్లో, కవిత వాళ్ళ ఇంట్లో అందరూ అబ్బాయిలే. వీళ్ళకి అందరికి పుట్టినందరికి అబ్బాయిలే. వాళ్ళ కొడుక్కి 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి, ఇంకొక ఆమెకు ఒక అబ్బాయి, ఇంకొక ఆమెకు ఇంకొక 2 అబ్బాయిలు. ఒక ఆమెకు మాత్రం ఒక పాప పుట్టే మళ్ళీ కవితకి ఇంకో పాప పుట్టింది. 2 పాపలు, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే. అది అందుకని వీళ్ళు మళ్ళీ అబ్బాయిలు కోరుకుంటున్నారు. అంతమించి ఏం లేదులే, ఎవరు పుట్టినా ఏముంది కానీ. కాకపోతే నీకేమైనా ఉందా? అంతే కానీ అంతమించి ఏం లేదు. సో రూములు ఇచ్చారు. మా అక్క ఆ బెడ్ మీద పడుకుంటుంది, మా అత్త ఈ బెడ్ మీద పడుకుంటుంది, మల్లేశ్వరికి దాని మీద కూర్చుంటుంది. ఇంక అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. ఉండాలి కదా, రేపు 2 రోజులు ఉండదు కదా కనీసం. డెలివరీ ఈరోజైనా. లాస్ట్ టైం 2 days ఉండిలే మినిమం. లాస్ట్ టైం అంటే నైట్ 10:45 అప్పుడు పెయిన్స్ వచ్చినాయి. ఏం 10:45 అయితే ఉదయం 8:50 పుట్టిందా? 8:51కి డెలివరీ. ఈ రోజు కూడా ఇంచుమించు అంతే. నువ్వు ఫోన్ చేసినప్పటికి చెప్పాక పెయిన్స్ 2 వచ్చినాయి అక్క, నీకు ఫోన్ అది అదా కాదా అని చెప్పా. నా తర్వాత నిద్రపోయా. వీళ్ళకి కూడా క్లారిటీ ఉండదంట అదే కాదని, చెప్పలేరు. మా కావలి అనేది ఒక నియోజకవర్గం అనమాట.
చిన్న టౌన్ ఇది కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని అట్లా ఏమి ఉండదు. ఒకే ఏరియాలో అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. దాంట్లోకి ఇది ఫేమస్ హాస్పిటల్, అంటే ఈ డెలివరీస్కి వాటికి ఈ పద్మజ నర్సింగ్ హోమ్ అనేది ఫేమస్. సో అక్కడి నుంచే కవితకు కూడా అదే కలిసి వచ్చింది. మేడం ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉంది కాబట్టి అద్భుత టైంలో కూడా సేమ్ ఇక్కడే అద్భుత టైంలో కూడా సేమ్ ఇక్కడే అని చెప్తున్నా కదా. అద్భుత కన్ఫామ్ అయినప్పటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి లేదు. అందరూ మెసేజ్లు నెల్లూరు వెళ్ళొచ్చు కదా పెద్ద హాస్పిటల్స్కి. నెల్లూరు 60 కిలోమీటర్లు. ఏమో రాత్రి కవితకి నొప్పులు అని చెప్పి చెలు అనే ఆ టైంకి నెల్లూరు వెళ్ళాలంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే ఉంటే 10కే చెప్పుండేదాన్ని టెన్షన్లో చలో అని. నిజమే కదా, ప్రతి చిన్నదానికి ఇదే అది అనుకుని పోతాంగా. ఇక్కడ ఏంటంటే 5 నిమిషాల పని కాబట్టి మాకేం ప్రాబ్లం లేదని టెన్షన్ లేకుండా ఉన్నాం. నేను అందుకే అసలు ఎవరిని డిస్టర్బ్ చేయలే. నేను తట్టుకోలేని పెయిన్ వస్తే చెప్పచ్చులే అని 2 మినిట్స్లో హాస్పిటల్కి వచ్చేయచ్చు. ఆడే ఉంది. తట్టుకోలేని పెయిన్ అయితే రాలా వస్తానికి. తిన్న తర్వాత ఆగిపోయింది నొప్పులు. ఏం తిన్నావు కదా, ఇడ్లీయా దోశ? ఇడ్లీ తినమనిందా డాక్టర్? చెప్పింది నాకు తినిపించండి. నీకు చెప్పిన నాకు చెప్పి వాకింగ్ రన్నింగ్ చేస్తా. తిరిగిపోతే యాక్టివ్ ఉడుకోతా యాక్టివ్ హ్యాపీగా ఉండు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలోది అనమాట బ్లౌజు. అప్పుడు ముందు కుట్టించింది ఇది. అయితే గుట్లకు తీసాము. కాదు, వెంకటరావు నాకు గుట్టింది. మా అక్క గుట్టిందంటది. ఆగండి చెప్పనండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందు స్టిచ్ చేయించిన జాకెట్ అనమాట ఇది బ్లౌజు. కానీ డెలివరీ టైంకి మనమేం అంత అప్పుడు శారీస్ కట్టుకునేది లేదు కాబట్టి ఈ శారీ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. మిగతా అన్నీ పట్టు పెళ్ళికి సంబంధించిన పట్టు చీరలు అవి. సో ఇది ఒకటి నార్మల్గా తక్కువ కాస్ట్ అని చెప్పి ఇది తీసుకున్నా. ఆ రోజు ఈ స్టిచ్చెస్ అన్నీ ఒప్పు తీసిండ్రు మా మక్కోళ్ళు. మక్క అంటే అది వాళ్ళక్క సరిపోక ఈరోజు ఇది ఇంత లూజ్ అయిపోయి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అంత డిఫరెన్స్ వచ్చింది. అదే ఉబ్బుగా ఉండింది. వెయిట్ వచ్చిన ఇప్పుడే హెల్దీగా ఉన్నావులే. వెయిట్ అసలు 1 kg పెరిగింది అంతే ప్రెగ్నెన్సీ మొత్తం మీద. ప్రెగ్నెన్సీ ముందు ఎంత ఉన్నానో అంతే ఉంది. ప్రెగ్నెన్సీకి ముందు ఎట్లా ఉందో సేమ్ అంటే ఇంకొక కేజీ కూడా పెరగనట్టే. ఒక్కటి పెరిగిందాలే, 1 kg ఇంక్రీజ్ అయింది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో 10 monthsకి. తగ్గి పెరిగా అంతే, కానీ అది పెద్ద పెరగడం కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ తగ్గిన తర్వాత అది మొత్తం కవర్ చేసి ఇంకా ఎక్కువ పెరిగా. కుట్టుద్దా పుట్టుద్దా మళ్ళీ చెప్పు. ఏంటి నాన్న ఏమన్నా మళ్ళీ చెప్పిట్రా. ఇక్కడికి వచ్చి చెప్పు నాన్న బాగుంది నాన్న. ఇట్రా ఏంటి నువ్వేదన్నావు? రే చెప్పకుండా ఉంటే నేను ఇంకా వదిలేస్తా. దగ్గరికి వచ్చి చెప్పు. ఏమన్నా ఏదో చెప్పావు నువ్వు చెప్పు నాన్న మాట చెప్పు. గర్ల్స్కి ఎవరు పుడతారు? బాయ్స్కి మా బాబు అంటుంది వాళ్ళ అమ్మమ్మ ఎవరు పుడతారు మీ అమ్మకంటే పాప పుడుద్ది అనింది. ఎందుకు పుడుద్ది అంటే మమ్మీ గాలి కాబట్టి గాలి పుడుద్ది, డాడీకి పుడితే డాడీకి అయితే బాయ్ పుడుద్దంట, అబ్బాయిలకైతే అబ్బాయి పుడతారంట, అమ్మాయిలకైతే అమ్మాయి పుడుద్దంట. ఆ పిల్లకున్న నాలెడ్జ్. మమ్మీకి పాపే పుడుద్దంట. ఏం చెప్తారా అంతేలే. అజిత మీనింగ్లో పాపము వాళ్ళ అమ్మకి ఆ పిల్ల పుట్టింది కాబట్టి మళ్ళీ కూడా పాపే పుడుతుంది అనుకుంటుంది. డాడీ బాబు పుడతాడేమోనా? ఎందుకు పుట్టుతాడా పాప ఎందుకు పుడుతున్నాడా? ఇప్పుడు పైన ఉండింది కవిత, పైన నుంచి కిందకి షిఫ్ట్ చేశారంట. బ్లీడింగ్ ఏదో అవుతుంది అనేసరికి కిందకి షిఫ్ట్ చేశారట. ఇప్పుడు
మేము ఇంటికి వెళ్ళి రెడీ చేసి వచ్చాము. కింద ఉంది, ఒకసారి చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. పడుకో మమ్మీ, రెస్ట్ తీసుకో మమ్మీ అనేసి పొట్ట తవుడుతో చెప్తా ఉంది. ఇప్పుడే కిందకి వెళ్ళి వచ్చారు. మేడం ఏమన్నారంటే మోషన్స్ అవుతున్నాయంట, సో కొంచెం టైం పట్టొచ్చు అనేసి అన్నారు. సో ఈవినింగ్ అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు అన్నట్టుగా అన్నారు. నీరసం ఉంది, సో దానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. చూడాలి ఎలా ఉంటుంది అనేది. అమ్మకి అడ్డం వాకింగ్ చేసుకొని మోషన్కి వెళ్ళాలని ఉంది కానీ ఏం రాదు. మోషన్స్ కాదంటమ్మా, మార్నింగ్ అది నార్మల్ ఏనంట. అది మోషన్స్ అనుకుంటుంది. తర్వాత ఏం లేదు, ట్యాబ్లెట్ వేసిన తర్వాత మోషన్ ఏం లేదు. 1 అవర్ పైన అయింది కదా ట్యాబ్లెట్ వేసుకుని కూడా. ఇంజెక్షన్ వేసేది ఏదో అంటారా పెయిన్స్కి? అంటే చూద్దాం అన్నారు. ఇంజెక్షన్ అవసరం లేదా? ఆటోమేటిక్గా వస్తాయేమోనే. అదే మేడం చెప్పారు, లేట్గా వచ్చేటట్టున్నాయి పెయిన్స్ అయితే అన్నారు. ఈరోజు డెలివరీ డేటు. సో డెలివరీ డేట్ ఈరోజే, కానీ పెయిన్స్ రావట్లేదని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. పోయినసారి అటుకు అవుతా 2 days ముందు పెయిన్స్ వచ్చినాయి. పుట్టింది కరెక్ట్ డేటా? 28 ఇచ్చింది, 27. ముందు రోజు పుట్టింది. ఈసారి ఆ రోజే ఉంది, నాకు తర్వాత రోజు పుట్టుద్దాం. కలిసి ఈ రోజు కదా రేపు పుట్టినట్టుంది వాతావరణ శాఖ ప్రకారం. చాలాసార్లు వచ్చి హార్ట్ బీట్ చూస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ పెయిన్స్ అయితే రావట్లా. వస్తున్నాయి కానీ ఆ పెయిన్స్ వేరే పెయిన్స్ అంటున్నారు. పుట్టేది బాబు 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 బాబు. సరే చూద్దాం ఎవరు పుడతారే. సో ఇప్పుడే కాల్ వచ్చింది, మేము ఇంటికి కదిలే లోపల డాక్టర్ గారు వచ్చి చూసారంట. ఒక 1/2 అవర్లో పెయిన్స్కి ఏదో చేద్దామనేసి అన్నారంట. మేబీ ఈ రోజునే డెలివరీ అయ్యేటట్టుంది. మేము కొంచెం కవిత వాళ్ళకి లంచ్ తీసుకుని వెళ్ళిపోతాం, ఫాస్ట్గా రమ్మన్నారు. ఇంటి దగ్గరికి వచ్చాం ఇప్పుడే. సో మొత్తానికి డెలివరీ అయిపోయింది. అట్టే కనపడుతుంది. మొత్తానికి డెలివరీ కోసం వచ్చాం, కానీ అది ఇప్పుడు అయ్యేటట్లేదు, అవడానికి లేదు, ఇప్పుడు అయ్యేటట్లేదు, మళ్ళీ ఇంటికి పోవడానికి లేదు. పాప పడుకొని ఉంది, అటు చూపిద్దులరా. పాప పడుకొని ఉంది అంటే పాప సైడు, లైట్ ఆన్ ఉంది అంటే లైట్ సైడు, ఫ్యాన్ తిరుగుతుందంటే ఫ్యాన్ సైడ్ టప్ 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 తిరుగుతుడు. పాప పడుకొని ఉందండి, అదే పాప పడుకొని ఉంది. అందరం ఇక్కడ టెస్ట్ చేసినాం. నాగలక్ష్మి ఫోన్ చేసి డెలివరీ అయితే ఫోన్ చేయండి, మేము ఆటోలైనా వస్తామంటుంది. అనేది కదా ఇందాక వాళ్ళు వస్తారని, డెలివరీ అయితే ఫోన్ చేయమని. పోయినసారి కూడా వచ్చి డెలివరీ అయితే వాళ్ళకి అయిపోయి వాళ్ళే. నేను తీసుకురాలి పోయినసారి, వాళ్ళు వచ్చినట్టు కదా. ఏమో మాకేడు బోరుగా ఉంది, అమ్మ నాగలక్ష్మి ఇద్దరు తింటాడా, మేము కూడా వస్తాం వాడికి అంటే ఎందుకమ్మ మేమే కూర్చోలేకుండా మళ్ళీ మీరు దేనికి. ఇది అట్లా 3 bedroom, అదే 3 bedలు బట్టి సరిపోయింది, కానీ లేకపోతే కష్టమే. పోయినసారి ఒకే ఒక బెడ్, అందరూ అక్కడ అడ్జస్ట్ అయ్యారు. 2 bedలా. సో ప్రస్తుతానికి ఇంకా డెలివరీ అవ్వలేదు. మేడం ఇప్పుడే వచ్చిపోయారు. అమ్మ నీకు పెయిన్స్ రాలేదు కాబట్టి ఈ అర్ధరాత్రికి ఏమైనా వస్తాయో చూద్దామన్నారు. ఇంకా అది ఏం చేస్తా. డెలివరీ పెయిన్స్ కూడా ఉన్నాయి, కానీ ఇన్ఫెక్షన్ పెయిన్స్ కూడా దానివల్ల. ఏ పెయిన్ ఏంటనేది తెలీదు అన్నట్టుగా చెప్పారు అంతే కదా. ఏం చెప్పారు, నువ్వే విన్నావుగా. అదేలే, డెలివరీ పెయిన్స్ కొంచెం ఉన్నాయి, అది కొంచెం పెరగాలి, చూద్దాం అర్ధరాత్రి దాకా అన్నారు. సో ఈరోజు నైట్కి పుట్టేటట్టుంది. నాకు తెలిసి ఈరోజు పుట్టేటట్టు లేదు, డేట్ మారేటట్టుంది. అర్ధరాత్రి అయితే డేట్ మారుద్ది. 12 అయితే ఈ రోజు లెక్క వస్తుంది, కానీ 12 దాటితే ఇంకా ఏ అర్ధరాత్రి అంటుంటే దానికి అంటున్నాం. రేపటి లెక్క ఈ రోజు లెక్క వస్తుంది, అర్ధరాత్రి అంటుంది. అది కవిత ఎక్సర్సైజ్ చేస్తానని చెప్పి పట్టు తిరుగుతా ఉంది. వాకింగే ఎక్సర్సైజ్. ఇక్కడ నాకు తెలీదు చెప్పొచ్చో చెప్పకూడదో, నేను చెప్తాను అంతే. శారీ కట్టుకొని వచ్చేసారా. యాక్చువల్గా ఇక్కడ అన్ని చోట్ల ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ ఏంటంటే డెలివరీ టైంలో శారీ కట్టుకోమంటారంట మేడము. బాగుంది, శారీ కట్టుకుంటారు అందరూ.
సో కవిత కూడా శారీ కట్టుకోవడానికి రీజన్ డెలివరీ టైంలో ఆ డెలివరీ డే రోజు శారీ కట్టుకోమంటారంట. డెలివరీ అయిన తర్వాత మీరు ఏ డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్తారంట. అది చెప్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు. డెలివరీ అయినాక డ్రెస్ వేస్తారు. అది వీళ్ళందరూ నవ్వుతున్నారు కానీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నా. నిజమే కదా కవిత, అన్ని చోట్ల అలా ఉండకపోవచ్చు. నాకు బాగా అనిపించింది, సాంప్రదాయంగా ఉంటుంది. కవిత కూడా శారీ కట్టుకునింది. ఏందో ఈ వచ్చి మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 4కి 5:30కి వచ్చాం. 4 లేపుకొని తీసుకొని వస్తే ఇప్పటికీ అక్కడ కూర్చోవడం. ఆ టైంలో ఇంక వచ్చామంటే ఇంక 3 రోజులు చూడండి, 3 days తర్వాత అయినా కూడా డెలివరీ ఇక్కడే ఉండడమే, ఇంక నుంచి కదిలేదులే. డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయ్యేదాకా ఇక్కడే ఉంటాం కానీ మళ్ళీ ఇంటికి కింద పోతాను. బాగోదు ఇంటికి వెళ్తే. ఏమవుద్ది తెలుసా, చిన్న పెయిన్ వచ్చినా కూడా ఇదేలే అనేసి వస్తాం. మళ్ళీ 5 నిమిషాలకు వస్తాం, పోయిన 15 నిమిషాలకి వచ్చేస్తాం. ఆ భయంతో వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఇక్కడే ఉండిపోతాం. ప్రస్తుతానికి జరుగుతూ ఉండి చూద్దాం ఎంతవరకు పోద్దు. కవిత ఆల్రెడీ మేడం వచ్చేంతవరకు ఇది పెయిన్ అది పెయిన్ అన్నంత ముక్కుతో ములుగుతూ ఉండింది. కానీ మేడం వచ్చి ఇప్పుడు అర్ధరాత్రి అయినసరికి హ్యాపీగా అయిపోయింది. ఇంకెట్ట అయ్యేటట్లేదు అని డిసైడ్ అయిపోయినట్టు. డిసైడ్ కానీ ఎర్లీగా అవ్వాలనే ఉంటుంది ఎవరికైనా. తొందరగా అయిపోతే ఆ పని అయిపోద్ది. నీ దగ్గర ఈ ముఖంలో కూడా పెయిన్స్ వచ్చిన ఫీలింగే కనపడలేదు సుబ్రహ్మణ్యం. అది కదా మేడం కూడా నీ నవ్వు చూసే ఇంక ఎట్టా అయ్యేటట్లేదు. ఇప్పుడు ఇంటికాడ నీరసంగా ఉంది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. అసలు మొత్తం ప్రెగ్నెన్సీ అంతా డిఫరెంట్గానే ఉంది కవితది. ప్రెగ్నెన్సీ మొత్తం డిఫరెంట్గానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మంచంలో కూర్చొని తినకుండా సరిగా హుషారుగా లేదు. ఇప్పుడు తీరా 2-3 రోజులు డెలివరీ అవుతానని సరదాలు, మాటలు, ఫోన్ కాళ్ళు, కామెడీలు అయినాయి. ఫోన్లో మాట్లాడుతున్నా కానీ బాగా హుషారుగా వినిపిస్తుంది వాయిస్ కూడా. ఏదో జరుగుతుందిలే. అందుకే నేను పెయిన్స్ 1:30 నుంచి వస్తున్నా కూడా ఎవరు చెప్పండి, చెప్తే ఇట్లా ఎత్తి పడుతున్నాను. ఎప్పటి నుంచి వస్తున్నాయా? నైట్ 1:30 నుంచి వస్తున్నాయి. ఎందుకు చెప్తే తిడతారు, నన్నే తిడతారు. అవి అంటే నాకు క్లారిటీ లేదు, రియల్ పెయిన్సా ఫాల్స్ పెయిన్స్ అనేది. ఇప్పుడు రియల్ పెయిన్స్ అయి ఉంటే ఇప్పుడు అయ్యేది కదా డెలివరీ. ఫాల్స్ పెయిన్స్ అయ్యి ఎదురు లేపిన అంతే. తింటుంటే కవిత ఒక 10 నిమిషాలు ఆగి వస్తే ఓకేనంటే ఓకే, కనుక త్వరగా వస్తే బెటర్ ఏమో. టాబ్లెట్ కోసం తిని టాబ్లెట్ వేసుకోమని నేను అట్లా నాకు అట్లా చెప్పకపోతే ఎమర్జెన్సీ ఏమో పెయిన్స్ ఏమో అనేసి నేను ఇంకొచ్చి పరిస్థితి. అయినా నువ్వు వచ్చేం చేస్తావు? పెయిన్స్ అయితే డాక్టర్ ఉండాలా, చాలు దగ్గర ఉంది మనకి కదా కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, కొంచెం ధైర్యం వస్తుంది నీకు. డెసిషన్ మేకింగ్ ఎవరమ్మా ఇప్పుడు? నార్మల్ కాదండి, సి సెక్షన్ చేయాల్సిందే అంటే మీ అక్క మా అక్క డెసిషన్ చెప్తారు, కోసి చేయండి అంటారా? నేను చెప్పాలా? మీరంటే కాదు, నా డెసిషన్ అడుగుతారు ఫస్ట్. నేనుంటే నాది అడుగుతారు. ఇప్పుడు కిందకి పోయేటప్పుడు మేడం చెప్పిపోతా. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు నేను మీకేం చెప్పారు? నైట్ చూద్దాము అంటారు. సరే